శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తైః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం వాగర్ధాగవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. మిత్రులారా, గత 3 భాగాలుగా మనం దక్షయజ్ఞం గురించి తెలుసుకున్నాము. భాగవత పురాణాంతర్గతమైనటువంటి దక్షయజ్ఞం గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఒకసారి పునశ్చరణ చేసుకున్నాము. ఒకసారి ప్రజాపతులందరూ సత్రయాగం చేసేటప్పుడు త్రిమూర్తులు, దేవతలు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు అందరూ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వచ్చాడు. దక్ష ప్రజాపతిని చూసిన వాళ్ళందరూ లేచి నించున్నారు, నమస్కారాలు చేశారు. ఈయన కూడా ప్రతి నమస్కారాలు చేశాడు. విష్ణువుకి బ్రహ్మకి నమస్కారం చేశాడు. చేసి బ్రహ్మ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ అంత వ్యవహారంలోనూ శివుడు దక్షుడికి నమస్కరించలేదని చెప్పేసి దక్షుడికి కోపం వచ్చింది. శివుడు నా అల్లుడు, నాకు సరైన మర్యాద చేయలేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడి అవమానపడినట్టుగా భావించి దక్షుడు శివుణ్ణి శపించాడు. నానా మాటలు అంటూ శివుని శపించాడు. నీకు యజ్ఞభాగాలు అవి దక్కకూడదు ఇవి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా నందీశ్వరుడు కోపగించుకొని నందీశ్వరుడు దక్షుడిని శపించాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ కూడా శపించాడు నందీశ్వరుడు. ఆ సమయంలోనే భృగు మహర్షి కోపం వచ్చి భృగు మహర్షి శివుని యొక్క భక్తులందరినీ కూడా శపించాడు. ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత శివుడు తన యొక్క రుద్రగణాలతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆ సత్రయాగం పూర్తయింది. కొన్ని 1000 సంవత్సరాల తర్వాత సత్రయాగం పూర్తయింది. అందరూ ఎవరైతే యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరూ అవభృతనాలు చేసి ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ దక్ష ప్రజాపతులందరిలోకి అగ్రగణ్యుడిగా అతనికి అధిపతిగా అభిషేకం చేశాడు. దాంతో ఈ దక్ష ప్రజాపతికి ఇంకా గర్వం తలకెక్కి త్రిమూర్తుల్ని కూడా ఆయన లెక్క చేయడం మానేసి ఆయన ఒక యాగం చేశాడు. వాజపేయి యాగం అని చెప్పేసి ఒక యాగం చేశాడు. చేసిన తర్వాత ఈ శివుడు తనని అవమానించాడు అన్నటువంటి బాధతోటి అవమానాన్ని తలుచుకుంటూ శివుణ్ణి ఎలాగైనా సరే పరాభవించాలి అనేటువంటి సంకల్పంతో బృహస్పతి శవం అనేటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు దక్ష ప్రజాపతి. ఆ యజ్ఞానికి శివుడిని తన కుమార్తె అయినటువంటి సతీదేవిని తప్ప మిగతా వాళ్ళందరినీ ఆహ్వానించాడు. అందరూ వస్తుండగా సతీదేవి చూసి ఈ కోలాహలం ఏమిటని చెప్పి తెలుసుకుంటే తన తండ్రి ఒక యజ్ఞం చేయబోతున్నాడని చెప్పి తెలిసింది. తన భర్త దగ్గరికి వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఇట్లాగా మనం కూడా యజ్ఞానికి వెళదాము అని చెప్పి అడిగితే శివుడు చెప్పాడు ఆమెకి, సతీ నీకు తెలియదు, నీ తండ్రికి నాకు విరోధం వచ్చింది. నీ తండ్రి నన్ను విరోధిగా భావిస్తున్నాడు, శత్రువుగా చూస్తున్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్తే మనకి అవమానం తప్ప ఇంకేమీ దక్కదు అని చెప్తాడు. అయినా నువ్వు వెళ్ళాలి అనుకుంటే నీ ఇష్టము, అక్కడ జరిగే పరాభవాన్ని నువ్వు భరించలేవు, అది ఎటువంటి పరిస్థితులకైనా దారితీయచ్చు. నీ తండ్రి చాలా అహంకారి అని చెప్పి తన మీద ఆ సతీదేవి యొక్క తండ్రి తన మీద కోపగించుకునే విషయాలన్నీ కూడా సతీదేవికి తెలియజేశాడు. సతీదేవి ఇవన్నీ వింది
స్త్రీ సహజమైనటువంటి కోరికతోటి పుట్టింటికి వెళ్ళాలని ఒక పక్క, పుట్టింటికి వెళ్ళినట్టయితే తన భర్త ఆజ్ఞను ధిక్కరించినట్టు అవుతుందేమో, తనకి అవమానమే దొరుకుతుందేమో అనేటువంటి బాధ ఒక పక్క, భయం ఒక పక్క, ఇలా ద్వైతీభావంలో ఊగుతూ చివరికి తన స్త్రీ సహజమైనటువంటి కోరికకి లొంగిపోయి శివుడి వైపు కొరకొర చూసుకుంటూ వద్దన్నాడని చెప్పేసి తను బయలుదేరి తండ్రి దగ్గరికి యజ్ఞానికి బయలుదేరి వెళుతుంటే రుద్రగణాలన్నీ కూడా ఆమెను అనుసరించాయి. ఆమెని నందీశ్వరుడి పైన కూర్చోబెట్టి ఛత్రం పట్టి ఆమెని యజ్ఞశాలకు తీసుకెళ్లారు రుద్రగణాలన్నీ. అక్కడ దక్ష ప్రజాపతి ఆ సతీదేవిని చూసి కూడా చూడనట్టుగానే ప్రవర్తించాడు. తల్లి, సోదరులు, సోదరీమణులు వాళ్ళంతా వచ్చి పలకరించినా కానీ ఆమెకి తండ్రి చేసిన అవమానం భరించలేకపోయింది. ఆ యజ్ఞం జరుగుతుండగా అందరికీ ఆవిర్భాగాలు ఇస్తున్నారు కానీ తన భర్త అయినటువంటి శివుడికి ఆవిర్భాగం ఇవ్వట్లేదని చెప్పి గ్రహించి, అసలు శివుని మాటే ఉచ్చరించట్లేదని గ్రహించి దక్షుడితోటి ఆమె శివ తత్వం గురించి చెబుతూ, నువ్వు ఇలా నా భర్తను అవమానించావు, నన్ను అవమానించావు అని చెప్పేసి ఆ భారాన్ని భరించలేక నా భర్త చెప్తూనే ఉన్నాడు వెళ్ళకూడదని చెప్పేసి, అయినా కానీ నేను వచ్చాను స్త్రీ సహజమైన కోరికతోటి, కానీ నువ్వు నన్ను లేనట్టుగానే భావించి నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి, ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్ళలేను, నా శరీరాన్ని నేను ఇక్కడే దహనం చేసుకుంటాను అని చెప్పేసి యోగాగ్ని సృష్టించుకుని ఆ యోగాగ్నిలో ఆమె దహనం అయిపోయింది, ఆత్మాహుతి చేసుకుంది. ఎప్పుడైతే ఇట్లా ఆత్మాహుతి చేసుకుందో ఈ రుద్రగణాలన్నీ ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేద్దామని దక్షుడి మీదకి వెళుతూ ఉండగా ఆయుధాలతోటి భృగు మహర్షి యజుర్వేదంలోని కొన్ని మంత్రాలని జపించాడు. జపించంగా ఋషభులు అనేవారు ఆ యజ్ఞగుండం నుంచి బయటకు వచ్చి ఆ రుద్రగణాలన్నింటినీ ఓడించి తరిమేశాయి. ఈ విషయాలన్నీ నారదుడు శివుడికి చెప్పాడు. రుద్రగణాలు కూడా తర్వాత వచ్చారు. ఎప్పుడైతే ఇవన్నీ తెలిసిందో శివుడు వెంటనే తన కోపంతో తన భార్య చనిపోయింది అనేటువంటి దుఃఖంతో కోపంతో తన జటాజుటాన్ని ఒకదాన్ని పీకి నేలకేసి కొట్టగా దానిలోంచి వీరభద్రుడు జన్మించి నేనేం చేయాలో చెప్పు అని చెప్పి అడిగాడు. అడిగితే నువ్వు వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని సంహరించి రా అని చెప్పేసి నీ గణాలన్నింటినీ తీసుకుని వెళ్ళు అని చెప్పి రుద్రగణాలన్నింటినీ తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. చెప్తే అప్పుడు దక్షవాటికకి ఈ వీరభద్రుడు ఈ రుద్రగణాలు అన్నీ వెళ్ళి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు. భృగు మహర్షి యొక్క కనుగుడ్లు పీకేస్తారు, భృగు మహర్షి యొక్క గడ్డాలు మీసాలు పీకేస్తారు, భగుడి యొక్క కళ్ళు పీకేస్తారు, తర్వాత పూషుడి యొక్క దంతాలు పగలగొడతారు. తర్వాత దక్షుడి మిగతా వాళ్ళందరినీ రకరకాలుగా హింసించిన తర్వాత ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ ఋతుక్కెళ్ళని బ్రాహ్మణులని ఈ దక్షుడి యొక్క మెడపైన కూర్చుని వీరభద్రుడు దక్షుడి తలని మెడ నుంచి వేరు చేసి ఇంకా కోపం తీరక ఆ తలని తీసుకెళ్ళి యజ్ఞగుండంలో పడేస్తాడు. యజ్ఞగుండంలో అతని యొక్క తల భస్మం అయిపోయింది. ఈ బాధలన్నీ పడినటువంటి దేవతలు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు చెప్పాడు వాళ్ళకి, మీరు చేసినటువంటి పనులకి ఇంతకుమించి మీకు సత్కారం జరగదు, అయినా ఏది జరిగినా కానీ మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఒక పరమశివుడే, కాబట్టి మీరు వెళ్ళి శివుని ప్రార్థించండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు దగ్గరికి రమ్మని చెప్పేసి బ్రహ్మదేవుని కూడా కోరగా బ్రహ్మదేవుడు కూడా వీళ్ళందరితో కలిసి కైలాసానికి వెళ్తాడు. అక్కడ అలకాపురి దాటిన తర్వాత కైలాసం దగ్గర ఒక పెద్ద వటవృక్షం కింద ఈ శివుడు జ్ఞానముద్రలో కూర్చుని ఉండగా నారదుడు, కుబేరుడు మొదలైన వాళ్ళందరూ ఋషులు వీళ్ళందరూ ఆయన్ని పరివేష్టితులై ఉంటారు. వాళ్ళందరితో పరివేష్టితులై ఉంటాడు. నారదుడికి తత్వోపదేశం చేస్తూ ఉంటాడు. నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉండగా ఈలోపు దేవతలు రాగా బ్రహ్మదేవుడికి నమస్కరించి దేవతలందరికీ బ్రహ్మదేవుడికి ఉచితాసనాలు సమర్పిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దక్షిణ యజ్ఞం ఆగిపోయిన విషయము, ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించాల్సిన అవసరము అని అవన్నీ చెబుతూ ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సహకరించమని చెప్పేసి
ప్రార్థిస్తాడు. నీకు కూడా యజ్ఞ భాగాలు వస్తాయి, నీ అందరికీ ఇవ్వగా మిగిలినంతా మొత్తం నీ భాగం కిందే వస్తుంది అని చెప్పేసి దక్ష యజ్ఞానికి సహకరించమని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక ముందు కథ ఇలా ఉంటుంది. శివుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. అసలు దక్షుడిపై నీకు కోపం ఎందుకు, దక్షుడి యజ్ఞం ఎందుకు ధ్వంసం చేసావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగాడు కదా బ్రహ్మదేవుడు. అప్పుడు శివుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవా, నాకు ఎవరిపైన కోపం లేదు, నేను ఎవరిని కోపం ఉంచుకోను, నాకు ఈ కోపంతో పని లేదు, ద్వేషంతో పని లేదు, ఎవరిని నేను ఇటువంటి విషయాల్లో పట్టించుకోను. ఆ దక్షుడు మాయామోహితుడై అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు, నన్ను తిట్టాడు, నాకు యజ్ఞభాగం తగ్గకూడదని శపించాడు, ఇంకా చాలా చేశాడు. నేను లేకుండా నిరీశ్వర యాగం చేద్దామని బృహస్పతి సమానమైనటువంటి యాగాన్ని తలపెట్టాడు. తన భార్య తన కుమార్తె అయినటువంటి సతీదేవి అక్కడికి వెళ్ళంగా ఆమెను చూసి చూడనట్టుగా ప్రవర్తించి అవమానించాడు. ఆమె దహించుకుపోయింది. వీటన్నిటినీ చూసి నేను ఊరుకుంటే అది పద్ధతి కాదు, కాబట్టి లోక మర్యాద కోసం అని చెప్పేసి నేను దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశానే కానీ నాకు వేరే ఎటువంటి వికారాలు లేవు అని చెప్పేసి శివుడు చెప్పాడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడితోటి ఇలా చెప్తున్నాడు, బాగానే ఉంది, ఈ యజ్ఞం పరిసమాప్తి కావాల్సిన అవసరం ఉన్నమాట నిజమే, దానికి నేను కూడా సహకరిస్తాను. కాబట్టి ఇప్పుడు దక్షిణ శిరస్సు ఏదైతే ఉందో అది యజ్ఞగుణంలో దహనం అయిపోయింది, కాబట్టి ఆ శిరస్సుని దక్షుడికి అతికించడానికి కుదరదు. అక్కడ ఏదైతే బలి ఇచ్చారో ఆ మేకపోతు యొక్క తల ఉంటుంది, ఆ మేకపోతు యొక్క తలను తీసుకుని వెళ్ళి ఆ దక్షుడికి తగిలించి దక్షుడిని బ్రతికించండి. ఈ భృగువుకి గడ్డాలు మీసాలు మళ్ళీ యథాప్రకారంగా వస్తాయి. భగుడి యొక్క కళ్ళు లేవు కాబట్టి ఆయన మిత్రుడి యొక్క కళ్ళని తన కళ్ళగా చేసుకుని చూస్తూ ఉంటాడు. పూషుడికి దంతాలు లేవు కాబట్టి ఆయనకి ఇక ముందు అంతా పిండి పదార్థాలే ఆహారంగా ఉంటాయి. అలాగే మిగిలిన దేవతలందరూ, తర్వాత ఋత్విక్కులు, బ్రాహ్మణులు, వీరందరికీ ఎవరెవరికైతే అవయవ భంగాలు క్షతగాత్రాలు అయ్యాయో వాళ్ళందరి యొక్క శరీర భాగాలు మళ్ళీ యథాప్రకారంగా చక్కదిద్దబడి అందరూ స్వస్థులు అవుతారు. యజ్ఞాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి చెప్తాడు శివుడు. చెప్పంగానే బ్రహ్మదేవుడు అంటాడు, దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కలిసి మీరు కూడా ఆ యజ్ఞాన్ని దయచేయవలసింది అని చెప్పేసి శివుడిని ప్రార్థిస్తారు. శివుడు కూడా సరే అని చెప్పేసి ఆ యజ్ఞవాటికకి బయలుదేరాడు. పరమశివుడు చెప్పినట్టుగానే ఆ దక్షుడి యొక్క శరీరానికి మొండానికి ఆ మేకతలను తగిలించారు. ఆ మేకతలను తగిలించగానే దక్షుడు బతికాడు. బతకంగానే ఎప్పుడైతే తల పోయిందో అతనికి అహంకారం పూర్తిగా పోయింది, గర్వం పూర్తిగా పోయింది, మత్తు ఏదైతే మదం ఉందో అదంతా పూర్తిగా పోయి ఇప్పుడు ఆయన చాలా మనస్సు అంతా కూడా చాలా నిర్మలంగా ఉన్నాడు. పరమశివుడిని చూశాడు నిర్మలమైనటువంటి మనస్సుతోటి. శివుడు కూడా అతి ప్రేమగా దక్షుడి కేసు చూశాడు. చూడంగానే తనకి వెంటనే తన కుమార్తె సతీదేవి భస్మమైపోయినటువంటి సతీదేవి గుర్తుకొచ్చింది. సతీదేవి గుర్తుకు రాగానే అతని నోటంట ఏ మాట రాలేకపోయింది, మాట బెగల్లేదు గొంతులోంచి. శివుడి గురించి మాట్లాడదాం అన్నా కూడాను నా మూలానే కదా, నా అహంభావం వల్లే కదా సతీదేవి నా కుమార్తె ముద్దుల కుమార్తె దగ్ధమైపోయింది అని చెప్పేసి చాలా బాధపడి ఆ తర్వాత కపటం లేకుండా మెల్లిగా స్వస్థత చేకూర్చుకొని పరమశివుణ్ణి ఇలా ప్రార్థించాడు, దేవా, నిన్ను నేను అకారణంగా దూషించాను, నువ్వు నా అల్లుడువనే భ్రమించాను కానీ నువ్వు త్రిమూర్తులలో ఒకడవని లోకపాలకుడవని నేను గ్రహించలేకపోయాను. నా అహంకారం ఇప్పుడు నశించింది, నా తల బాగా నేను అంత దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా నీవు నన్ను కరుణించి నన్ను బతికించేవు, నాకు సుఖం చేకూర్చేవు, నువ్వు చాలా కరుణామయుడివి. నువ్వు శ్రీహరి అహంకరించిన వారిని ఉపేక్షించరు. బ్రాహ్మణులు నీ ముఖం నుంచే పుట్టారని చెప్తారు కదా, అటువంటి బ్రాహ్మణుల్ని నువ్వు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటావు. నీ తత్వం తెలుసుకోలేక నిన్ను నిండు సభలో ఆ రోజు అందరి ఎదుట దూషించాను, నేను దాంతో పతితుడిని అయిపోయాను. అయినా కానీ
నువ్వు నన్ను ఏమీ మాట్లాడకుండా, ప్రతి మాట మాట్లాడకుండా, చిన్న మాట కూడా నన్ను అనకుండా నువ్వు చాలా నా మీద దయ చూపావు, చాలా ప్రసన్నతతోటి నాకు పునర్జన్మనిచ్చావు, నా తప్పులన్నీ మన్నించు అని చెప్పేసి శివుణ్ణి పరిపర విధాలు ప్రార్థించాడు దక్షుడు. అలా ప్రార్థించిన తర్వాత బ్రహ్మగారు ఆదేశం ప్రకారం యజ్ఞం మళ్ళీ కొనసాగడం మొదలెట్టింది. అందరూ ఋత్వికులు, బ్రాహ్మణులు, దేవతలు వీళ్ళంతా కూడా తిరిగి యజ్ఞవాటికి వచ్చారు. ఈ మారణకాండ జరిగింది కదా, ఇక్కడ ఈ మారణకాండ తాలూకు దోష పరిహారార్థం కోసం అని చెప్పేసి విష్ణు సంబంధమైనటువంటి హోమాలు కొన్ని చేయించారు. ఆ దాంట్లో పురోడాసం అనేటువంటి హవిస్సు హోమంలో వేశారు శ్రీహరికి చెందడం కోసం అని చెప్పేసి. ఆ తర్వాత శ్రీహరికి హవిస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి శ్రీహరిని ఆహ్వానించాడు దక్షుడు మంత్రాల ద్వారా. ఆ మంత్ర ప్రభావానికి శ్రీహరి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? నీలమేఘ శ్యాముడు, మణిమయ కిరీట కుండలాలు ధరించి ఉన్నాడు, శంఖచక్ర గదాహస్తుడు, పద్మాలు కూడా ధరించి ఉన్నాడు, నల్లని ముంగూర్లు ఉన్నాయి, వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది, వనమాల వేసుకున్నాడు, ఇరువైపులా పార్షదులు వింజామర్లు వీస్తున్నారు, తలపైన శ్వేత ఛత్రం పట్టారు. తర్వాత బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, మిగిలిన దేవతలు, ఋత్వికులు అందరూ ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి అలా వచ్చాడో, ప్రత్యక్షమయ్యాడో, అతనికి అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. అప్పుడు దక్షుడు విష్ణుమూర్తిని ఇలా స్తుతిస్తున్నాడు. పరిశుద్ధాత్మ, నువ్వు అందరిలోనూ ఆత్మరూపంలో ఉంటావు. ఈ ప్రపంచ విషయ సంపర్కం నీకు ఉండదు. జీవులన్నింటిలోనూ నువ్వు ఆత్మరూపంలో ఉన్నా కూడా వారు చేసే కర్మలు ఏమీ నీకు అంటవు. నువ్వు మాయం జయించిన వాడివి. నువ్వు కూడా మాయామోహితుడివేమో అని చెప్పేసి ఈ జనులంతా భ్రమిస్తూ ఉంటారు. కానీ నీకు ఏ మాయ అంటదని, నీకు ఏ కర్మలు అంటవని చెప్పేసి వాళ్ళంతా తెలుసుకోలేరు అని చెప్పేసి పరిపరి విధాలుగా విష్ణుమూర్తిని స్తుతించాడు దక్షుడు. ఆ తర్వాత ఋత్వికులందరూ కూడా స్తుతించారు. దేవా, ఈ నందీశ్వరుడు ఆ సత్రయాగంలో మమ్మల్ని శపించాడు. మా బుద్ధి కర్మకాండలపైనే లగ్నం అయిపోతుంది. మేము మూర్ఖులం అయిపోయాము. నీ తత్వం తెలుసుకోలేకపోతున్నాము. యజ్ఞముల ద్వారా నిన్ను తెలుసుకోగలుగుతున్నాము కొంతవరకును. యజ్ఞానికి వచ్చిన మమ్మల్ని కరుణించి మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఈ ఋత్వికులంతా ప్రార్థించారు. అక్కడికి వచ్చిన సదస్సులంతా కూడా విష్ణుమూర్తిని ఇలా ప్రార్థించారు. దేవా, ఈ సంసారం అనేది పెద్ద అడవి మార్గం లాంటిది. ఈ అడవి మార్గంలో అనేక కష్ట సుఖాలు ఉంటాయి. కాలం అనేటువంటి భయంకర సర్పం ఎప్పుడు మానవుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మృత్యు రూపంలోనూ సుఖదుఖాలు అనేటువంటి గోతుల్లో పడి లేస్తూ ఉంటాము. విషయవాంఛలు ఉంటాయి మాకు. ఈ కోరికలు మమ్మల్ని ప్రలోభనలు పెడుతూ ఉంటాయి. భార్య పైన, పుత్రుల పైన, ఆస్తుల పైన, వీటన్నిటిపైన మమకారాలు, రాగాలు ఇవన్నీ కూడాను మమ్మల్ని నిన్ను చేరుకునేవు. మేము ఎప్పటికీ చేరుకుంటామో ఏమో అని చెప్పేసి అని రకరకాలుగా వారు ప్రార్థించారు. ఆ తర్వాత పరమశివుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు. కోరికలతో సతమతమయ్యే వారికి నీ పాదపద్మాలే కల్పవృక్షాలు. మహాప్రభో, నీవు ఎప్పుడు నీ పాదపద్మాలే మీదే వాళ్ళ యొక్క లగ్నం చేస్తుంటారు. మూర్ఖులు కొంతమంది అనుకుంటారు, ఈ పరమేశ్వరుడు ఏమిటి, విష్ణు పాదాలు పూజించడం ఏమిటి అని చెప్పేసి వాళ్ళకి తత్వం తెలియదు. కాబట్టి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. కానీ తత్వం తెలిసిన నాకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. నిరంతరం నిన్నే నేను స్మరిస్తూ ఉంటాను అని చెప్పేసి శివుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఆ తర్వాత భృగు మహర్షి చెప్తున్నాడు, నీ మాయ ఎవరికీ తెలియదు. నీ తత్వం బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఇంక మిగిలిన వారి విషయం ఏముంది చెప్పడానికి. అందరినీ నువ్వు రక్షించు, మా పట్ల ప్రసన్నుడివై ఉండు అని చెప్పి ప్రార్థించారు. అలాగే ఇంకా బ్రహ్మ, ఇంద్రుడు, ఋషిపత్నులు, ఋత్విక్కులు, భార్యలు, ఋత్విక్కుల యొక్క భార్యలు, ఋషులు, సిద్ధులు వీళ్ళంతా ప్రార్థించారు. వీళ్ళందరి ప్రార్థనలు అయిపోయాక దక్ష ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి ప్రసూతి ప్రార్థించింది. మహాప్రభో,
నీకు నమస్కారము, మా గృహానికి నువ్వు వచ్చావు, స్వాగతము, దయతో వచ్చావు, స్వాగతము, భార్యా సమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించావు, మా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేటట్టు చూడు అని చెప్పేసి ఆవిడ ప్రార్థించింది. ఆ తర్వాత ఇంకా లోకపాలకులు, సిద్ధులు, యోగులు, అగ్ని, దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, ఇంకా యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణులు అందరూ కూడాను శ్రీ మహావిష్ణువుని పరిపరి విధాలుగా స్తుతించారు. అప్పుడు విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞతోటి యజ్ఞం మళ్ళీ ఆగిన చోటు నుంచి కొనసాగడం మొదలైంది. ముందు యజ్ఞ భాగం విష్ణువుకి ఇచ్చారు హవిస్సులు. ఆ విష్ణువు ఆయన స్వయంగా స్వీకరించాడు. అప్పుడు విష్ణుమూర్తి దక్షునితోటి ఇలా అంటున్నాడు, దక్ష, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎటువంటి భేదము లేదు మాకు, అది నువ్వు తెలుసుకో. మేము ముగ్గురం ఒకటే, కానీ 3 రూపాలుగా ఉంటాము. అంచేతని చెప్పేసి అదంతా ఒక మాయ. 3 రూపాలుగా ఉండడం అనేది ఒక పెద్ద మాయ. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే ఈశ్వరుడు. మా అజ్ఞానులు మా మధ్య భేదం ఉన్నట్టుగా భావించి మాకు విడివిడిగా పూజలు చేస్తుంటారు. పరస్పర ద్వేషంతో ఉంటారు వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు. అది అటువంటి భేద బుద్ధి ఉండడం దుర్మార్గము. వాళ్ళు పాపాత్మలు అవుతారు. మా యందు భేదబుద్ధి లేకుండా ఒకే పరమాత్మగా చూసే వాళ్ళకి మాత్రం శాంతి దొరుకుతుంది అని చెప్పేసి తత్వబోధన చేశాడు శ్రీ మహావిష్ణువు దక్షుడికి. అప్పుడు దక్షుడు సిగ్గుతో తల వంచుకొని బాధపడి ఎందుకు ఆ రోజు ఈశ్వరుడిని తన అల్లుడిగా చూశాడు, అందుకని చెప్పేసి బాధపడ్డాడు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తులైనటువంటి జ్ఞానం ఆ రోజు ఆయనకి నశించింది. ఎంతసేపు నా అల్లుడే అని చెప్పేసి అనే దృష్టిలోనే ఉన్నాడు కాబట్టి ఈనాడు తల వంచుకున్నాడు. ఆ తర్వాత శ్రీహరికి అర్చన చేశారు. ఆ తర్వాత దేవతలందరికీ పేరున అర్చనలు జరిపించారు. మిగిలిన యజ్ఞ భాగాన్ని శివుడికి ఇచ్చారు. శివుడు తీసుకున్నాడు. దక్షయజ్ఞం అలాగే సంపూర్తి అయింది. అప్పుడు దక్షుడు, ఋత్విక్కులు వీరంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవభృత స్నానం చేశారు. అప్పుడు త్రిమూర్తులు, దేవతలు అందరూ కూడాను ఆ యజ్ఞం పరిసమాప్తి అయినందుకు, ఆ యజ్ఞం సంపూర్ణం చేయగలిగినందుకు దక్షుడిని, ఆ ఋత్విక్కులని అనేకమైనటువంటి దీవెనలు ఇచ్చి అందరూ ఎవరెవరో తమ తమ స్థానాలకి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఏదో విధంగా దక్షయజ్ఞం పూర్తి అయింది. కానీ శివుని భార్య దక్షుని కుమార్తె అయినటువంటి సతీదేవి మాత్రం ఆత్మాహుతి చేసుకుని తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడే పునర్జన్మ ఎత్తింది మళ్ళీని. హిమవంతుడు మేనక యొక్క కుమార్తెగా పార్వతిగా జన్మించింది. పార్వతిగా జన్మించి మళ్ళీ తిరిగి శివుని అర్ధాంగిగా మారింది. ఈ వృత్తాంతం చాలా పరమ పవిత్రమైనది, చాలా కీర్తిదాయకమైనది, పాపనాశనమైనది. ఈ చరిత్ర విన్న వాళ్ళ పాపాలు నశిస్తాయి అని చెప్పేసి శౌనకాది మహామునులకి సూత పౌరాణికుడు తెలియజేశాడు. ఈ కథని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పగా అక్కడ విని శౌనకాది మహామునులకి సూత పౌరాణికుడు ఈ దక్షయజ్ఞం అనేటువంటి ఈ కథని మొత్తం తెలియజేశాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో వేరే విషయాల గురించి తెలుసుకుందాం. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. ఓం
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।